పద్మనాభం మండలం చందాక పంచాయతీలో సుమారు 30 సెంట్ల భూమిని ఇస్తానని నిర్మించి ఆనందపురానికి చెందిన ఓ రౌడీ షీటర్ మోసం చేశాడని లక్ష్మీ అనే మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. 30 సెంట్ల భూమికి 97 లక్షలు తీసుకుని తప్పుడు పత్రాలతో అగ్రిమెంట్ చేశారన్నారు. మేము ప్రజెంట్ ఉండేది రామాటాక్స్ శ్రీనగర్ ఏరియాలో మేము ఉంటున్నాం సార్. గత 2020లో జనవరి నెలలోనండి మేసాల అప్పలనాయుడు ఆనందపురం మండలం వాస్తవ్యుడు అనే వ్యక్తి నా దగ్గర మోసం చేసి 97 లక్షలు సార్, అక్షరాల 97 లక్షలు సార్, మా దగ్గర ఒక భూమి అమ్ముతానని చూపించి మాకు 97 లక్షలు తీసేసుకున్నాడు సార్. ఇంతవరకు మాకు భూమి ఇవ్వలేదు, డబ్బు హ్యాండ్ఓవర్ చేయలేదు, ఏమీ చేయకుండా తప్పించుకొని తిరుగుతున్నాడండి. వాడి గురించి మేము ఎంక్వైరీ చేయగా అతను ఒక రౌడీ షీటర్ అని, ఆయన మీద చాలా కేసులు ఉన్నాయని చెప్పేసి తెలుసుకున్నాం సార్. ఈలోగా జరగవలసిన అన్యాయం నాకు జరిగిపోయింది సార్. ఈ డబ్బు పోయింది, భూమి రాలేదు, 97 లక్షలు పోయింది, అప్పుల పాలు అయిపోయాము. అడిగి ఆయన దగ్గర మేము అనవసరమైన మాటల కాలయాపనతో మేము చాలా మనోవ్యాధికి గురయ్యామండి. ఇంటికి వెళ్ళి అడిగితే మా భర్తని నన్ను కూడా చాలా అవమానకరంగా మాట్లాడి చెక్క పట్టుకొని ఈడ్చాడు సార్ మా ఆయన్ని. అయితే ఆ అవమానం భరించలేక గుండెపోటుతో మా ఆయన మరణించారండి. అతను చనిపోయిన 2 నెలలకే నా చిన్న కుమారుడు 36 సంవత్సరాలు సార్. వాడికి భార్య 2 పిల్లలు ఉన్నారండి. ఆయన కూడా ఈ భూమి మీద ఆ 97 లక్షల్లో భాగస్వామి సార్. ఆ అబ్బాయి కూడా మనోవ్యాధితోటి తండ్రి పోయాడు, డబ్బు పోయింది అన్న బాధతో చిన్న అబ్బాయి కూడా మరణించడం జరిగింది సార్. తండ్రి కొడుకులు ఇద్దరు 2 నెలలు వ్యవధిలో మరణించారు. నేను కూడా క్యాన్సర్ పేషెంట్ని సార్. వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత నేను తిరిగి తిండి తిప్పలు లేక థర్డ్ స్టేజ్కి వెళ్ళిపోయింది సార్ క్యాన్సర్. నేను కీమోథెరపీ లెక్కించుకొని మందులతో బ్రతుకుతున్నానండి. నేను ఒక విధంగా నా భర్త, నా కుమారుడు పోవటానికి కారకుడు అయ్యాడండి మేసాల అప్పలనాయుడు. నా డబ్బు పోయింది, 97 లక్షలు తీసేసుకున్నాడు సార్. ఇంతవరకు మాకు భూమి ఇవ్వలేదు, డబ్బు హ్యాండ్ఓవర్ చేయలేదు, ఏమీ చేయకుండా తప్పించుకొని తిరుగుతున్నాడండి. వాడి గురించి మేము ఎంక్వైరీ చేయగా అతను ఒక రౌడీ షీటర్ అని, ఆయన మీద చాలా కేసులు ఉన్నాయని చెప్పేసి తెలుసుకున్నాం సార్. ఈలోగా జరగవలసిన అన్యాయం నాకు జరిగిపోయింది సార్. ఈ డబ్బు పోయింది, భూమి రాలేదు, 97 లక్షలు పోయింది, అప్పుల పాలు అయిపోయాము. అడిగి ఆయన దగ్గర మేము అనవసరమైన మాటల కాలయాపనతో మేము చాలా మనోవ్యాధికి గురయ్యామండి. ఇంటికి వెళ్ళి అడిగితే మా భర్తని నన్ను కూడా చాలా అవమానకరంగా మాట్లాడి చెక్క పట్టుకొని ఈడ్చాడు సార్ మా ఆయన్ని. అయితే ఆ అవమానం భరించలేక గుండెపోటుతో మా ఆయన మరణించారండి. అతను చనిపోయిన 2 నెలలకే నా చిన్న కుమారుడు 36 సంవత్సరాలు సార్. వాడికి భార్య 2 పిల్లలు ఉన్నారండి. ఆయన కూడా ఈ భూమి మీద ఆ 97 లక్షల్లో భాగస్వామి సార్. ఆ అబ్బాయి కూడా మనోవ్యాధితోటి తండ్రి పోయాడు, డబ్బు పోయింది అన్న బాధతో చిన్న అబ్బాయి కూడా మరణించడం జరిగింది సార్. తండ్రి కొడుకులు ఇద్దరు 2 నెలలు వ్యవధిలో మరణించారు. నేను కూడా క్యాన్సర్ పేషెంట్ని సార్. వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత నేను తిరిగి తిండి తిప్పలు లేక థర్డ్ స్టేజ్కి వెళ్ళిపోయింది సార్ క్యాన్సర్. నేను కీమోథెరపీ లెక్కించుకొని మందులతో బ్రతుకుతున్నానండి. నేను ఒక విధంగా నా భర్త, నా కుమారుడు పోవటానికి కారకుడు అయ్యాడండి మేసాల అప్పలనాయుడు. నా డబ్బు పోయింది, మనుషులు పోయారు, మేము అనాథలు అయిపోయాం సార్. ఉన్నవాళ్ళు కొడుకు బిడ్డలు, కోడళ్ళు, నేను అంతా అనాథలు అయిపోయి రోడ్డును పడ్డావు సార్. ఎన్నిసార్లు మేము అడిగినా కూడా మాపై తప్పుడు కేసులు పెట్టి టార్చర్ పెడుతున్నాడే తప్ప మమ్మల్ని ముందుకు రావట్లేదండి. నా డబ్బు విషయం మాట్లాడటం లేదు. అన్నవాడికి భూమి లేదు, తప్పు డాక్యుమెంట్తోనే ఈ భూమి నాదని చెప్పి డబ్బులు తీసుకున్నాడు. ఇది యాక్చువల్ ఏంటంటే ఈ భూమి
రెడ్డి జయమ్మ. రెడ్డి జయమ్మ ఆమె హైదరాబాద్ నివాసి. హైదరాబాద్లో ఉంటుంది ఆమె. హైదరాబాద్ నివాసి, హైదరాబాద్లో ఉంటుంది. ఆ భూమి జయమ్మది. ఈమె డబ్బులు అడిగితే ఒక 3 నెలల తర్వాత డబ్బులు ఇచ్చేస్తానని ఒప్పుకున్నాడు. డబ్బులు ఇవ్వలేదు. ఈమె లోతుగా వెళ్ళి ఈ 97 లక్షలు తీసుకుంటే ఏం చేశాడని ఆలోచిస్తే ఈ 97 లక్షల్లో 85 లక్షలు ఈ రెడ్డి జయంకి ఇచ్చాడు. 87 లక్షలు రెడ్డి జయంకి ఇచ్చి 12 లక్షలు అతను వాడుకున్నాడు. అతను బ్రోకర్లు. ఈమె భూమి తీసుకునేటప్పుడు ఎంక్వైరీ చేసుకుంటానంటే ఈ మీసాల అప్పలనాయుడు, ఇక్కడ బ్రోకర్లు చిన్నారావు అనుచరులు బంగారు నాయుడు, తర్వాత స్టీల్ ప్లాంట్ ఉద్యోగం మురళి, వీళ్ళందరూ కలిసి అవసరం లేదమ్మా అది మీసాల అప్పలనాయుడితే ఈ భూమి, కాబట్టి మీరు తీసుకొచ్చి భయం లేదని చెప్పేసి ఈమెను బలత్కారంగా వెరిఫికేషన్ చేసుకోకుండా అడ్డు పెడుతూ మొత్తం ఈ భూమిని చూపించి వాడు 97 లక్షలు తీసుకున్నాడు. అయితే ఈ భూమి నిజంగా వాస్తవంగా రెడ్డి జయమ్మదే అయినప్పటికి కూడా రెడ్డి జయమ్మకి బంధువులకి ఈ భూమి మీద కోర్టులో వివాదం ఉంది. కోర్టులో వివాదం ఉన్నప్పుడు కూడా నిస్సిగ్గుగా ధైర్యంగా ఏదైతే ఈ అమ్మ ఈ కుంచంగి లక్ష్మి గారు డబ్బులు ఇచ్చారో ఆ 97 లక్షలు